జగన్ కేసుల నుంచి సేఫ్, బీజేపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇటీవల చంద్రబాబు వైఖరిని పరిశీలించిన మోడీ ఆయనతో తెగదింపులు చేసుకునే పనిలో ఉన్నారంట. చంద్రబాబు అవినీతి వ్యవహారాలు తెలిసి మోడీ బాబుపై కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు వంటి అవకాశవాదితో పెట్టుకోవడం ఎప్పటికైనా డేంజర్ అని మోడీకి పలువురు చెప్పినట్టు సమాచారం. ఇందులో భాగంగానే యూపీఐ హయాంలో జగన్ పై పెట్టిన కేసులన్నీ కుట్టేసేందుకు మోడీ పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీని ఎన్టీఓలో భాగస్వామిగా చేసుకుని గెలుపొందిన సమయంలో కూడా చంద్రబాబు అప్పట్లో బీజేపీపై ఉన్న క్రేజ్ ఉపయోగించుకుని ఏపీలో తను గెలుపొందడమే తప్ప తను బీజేపీ గెలుపునకు పని చేయలేదని చంద్రబాబు ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తుంది. వ్యక్తిగతంగా కూడా చంద్రబాబు మోడీకి నచ్చట్లేదంట. తన స్ఫూర్తితోనే మోడీ గుజరాత్ ను డెవలప్ చేశారంటూ చంద్రబాబు తన ప్రసంగాల్లో చెప్పడం కూడా మోడీకి విసుగు కనిపిస్తుందంట. పైగా ఓటుకు నోటుతో పాటు రాజధాని భూసేకరణ రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోయిన అవినీతికి సంబంధించిన ఆధారాలు జగన్ కూడా మోడీకి ఇచ్చారని తెలుస్తుంది. దీంతో జగన్ పై కూడా మోడీకి ఆసక్తి కలుగుతుందని తెలుస్తుంది. జగన్ కు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉందని, దిగవంతక ముఖ్యమంత్రి జగన్ తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే జగన్ కూడా రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని, అటువంటి జగన్ కూడా తమతో కలిస్తే బాగుంటుందని బీజేపీ అధిష్టానం వర్గంలో చర్చ జరుగుతుంది. మరోవైపు గతంలో ఏపీ దేవాలయాలు తొలగింపు అంశాలపై కూడా చంద్రబాబు మోడీకి ఫిర్యాదు ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. బీజేపీ వ్యతిరేక విధానాలకు చంద్రబాబు పాల్పడంతో మోడీ బాబుపై ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. అయితే ఏపీలో తన ఎన్టీఓ కూటమికి వ్యతిరేకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కి మోడీ పలుసార్లు అపాయింట్మెంట్ ఇచ్చి కలిశారు. చంద్రబాబు అపాయింట్మెంట్ దొరికిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు కంటే జగన్ తోనే తమకు దోస్తీ బాగుంటుందని మోడీ వర్గాల్లో అనుకున్నట్టు సమాచారం. తాజాగా అమిత్ షా తన పర్యటన అనంతరం కూడా దాదాపు ఇవే రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పొత్తులు పెట్టుకోకుండా సంఖ్యత కలిగిన పార్టీలుగా వైసీపీ, బీజేపీలు వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. For more videos, please subscribe our channel.